భారతదేశ రోడ్లపై ఎక్కువగా కనిపించే వాహనాలలో సుజుకి స్విఫ్ట్ ఒకటి. ఈ కంపెనీకి చెందిన వాహనంపై మన దేశంలో ఆదరణ ఎక్కువగానే ఉంది. లాంచ్ అయిన 19 ఏళ్లకు కూడా మారుతి సుజుకి స్విఫ్ట్ సేల్స్ పరంగా దూసుకుపోతుంది. ఆటోమొబైల్ మార్కెట్ ఎంత మారినా, ఎస్యూవీలు ఎంత దండయాత్ర చేసినా ఆ వాహనం డిమాండ్ తగ్గడం లేదు. బెస్ట్ సేలింగ్ మోడల్గా రాణిస్తూ వచ్చింది మారుతి సుజుకి స్విఫ్ట్. FY 2023-24లో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్లో 3వ స్థానంలో నిలిచింది. మరి ఈ వాహనాన్ని ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారంటే, మారుతి సుజుకి స్విఫ్ట్ 2005లో తొలిసారి భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. గత ఆర్థిక ఏడాదిలో 1,95,321 యూనిట్లు అమ్ముడుపోయాయి. హుండై గ్రాండ్ i10 నియోస్, టాటా టియాగో వంటి మోడల్స్ నుంచి స్విఫ్ట్కి గట్టి పోటీ ఎదురైంది. అయినా స్విఫ్ట్ సేల్స్ పరంగా దూసుకుపోతుంది. ప్రధాన కారణాలు ఏంటంటే డిజైన్ లుక్స్, వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ. తొలినాళ్ళలో మారుతి సుజుకి స్విఫ్ట్ నయా డిజైన్ ట్రెండ్ సెట్ చేసింది. హై క్వాలిటీ మెటీరియల్తో స్పేషియస్ క్యాబిన్ ఆకట్టుకుంది. కాక్పిట్ తరహా గ్లాస్ హౌస్, వైడ్ హిప్స్, స్క్వేర్ బేస్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ అందరినీ అబ్బురపరిచింది. మారుతి సుజుకి లైనప్లో స్విఫ్ట్కి వాల్యూ ఫర్ మనీ మోడల్ అనే పేరు ఉంది. స్విఫ్ట్కి రీసేల్ వాల్యూ కూడా అధికంగా ఉండడంతో మరో హైలైట్గా నిలిచింది. అంటే మార్కెట్తో పోలిస్తే తక్కువ ధరకే మంచి ఫీచర్స్ ఉన్న స్విఫ్ట్ కారు కొనుక్కొని విక్రయించవచ్చు. కాస్త మెరుగైన రీసేల్ వాల్యూ కూడా పొందవచ్చు. ఈ మధ్య వస్తున్న వాహనాలలో ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెద్దగా ఉండట్లేదు, కానీ ఈ విషయంలో మారుతి సుజుకి ఒక మెట్టు పైనే ఉంటుంది. ఇక మారుతి సుజుకి స్విఫ్ట్లోని 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్ 22.38 kmpl మైలేజ్ని అందిస్తుంది. ఇందులో 1.2 లీటర్ CNG ఇంజన్ 30.9 kmpkg మైలేజ్ ఇస్తుంది.